గపస్థి కిరణాలు గలవాడు, రశ్మిమంతుడు, సూర్యస్వరూపుడు, బ్రహ్మకృతు, వేదకర్త, వేదాలను ఆవిష్కరించినవాడు. భగవంతుడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి కదా, అదే వేదాలు. బ్రాహ్మీ వేదాధ్యయనం చేసేవాడు కూడా. బ్రహ్మవిత్ వేదార్థం తెలిసినవాడు. బ్రహ్మణ బ్రహ్మనిష్ఠుడు, పరబ్రహ్మమునందు లగ్నమైన మనస్సు కలవాడు. బ్రహ్మ అనగా బ్రాహ్మణుడు, వేదాలను ప్రవచనం చేసేవాడు. గతి బ్రహ్మనిష్ఠులకు ప్రాప్తి స్థానమైనవాడు. అనంతరూప అనంతమైన రూపం గలవాడు, అనంతాలైన రూపాలు గలవాడు. నైకాత్మ అనేక శరీరాలను ధరించినవాడు. స్వయం భువస్తిగ్మ తేజాహ, ఇక్కడ స్వయంభూ శబ్దానికి బ్రహ్మ అని అర్థం. బ్రహ్మ దృష్టిలో శివుడు తీక్షణమైన తేజస్సు కలవాడు, దుస్సహమైన పరాక్రమం కలవాడు. బ్రహ్మదేవుడు శిరస్సును శివుడు ఛేదించాడు. ఊర్ధ్వగాత్మా పశుపతిర్వాతరంహా మనోజవః చందనీ పద్మనాళాగ్రస్సురభ్యుత్తరణో నరః. ఊర్ధ్వగాత్మ ఉపాధులను దాటిపోయిన ఆత్మస్వరూపం గలవాడు. పశుపతి పశువులకు జీవులకు పతి. వాతరంహ వాయువేగం గలవాడు. మనోజవ మనోవేగం కలవాడు. సర్వగతుడు. చందని చందనము మొదలైన వాటితో పూయబడిన శరీరం గలవాడు. పద్మనాళాగ్రహ పద్మనాళము అగ్రమందు గలవాడు. సురభ్యుత్తరణ సురభిని ఊర్ధ్వపదం నుండి క్రిందికి దింపేసినవాడు. లింగోద్భవ సమయంలో అసత్యమాడినందుకు సురభి దర్పాన్ని అణచినవాడు. నరహ నరహ ఎవడి అంతాన్ని చూడలేమో అతడు శివుడు అని భావం. శివుడు ఆద్యాంతాలు బ్రహ్మాదులు కూడా గ్రహింపలేకపోయారు. కర్ణికార మహాస్రగ్వీ నీలమౌళి పినాకధృత్ ఉమాపతిరుమాకాంతః జాహ్నవీ ధృదుమాధవః. కర్ణికార మహాస్రగ్వి కర్ణికార పుష్పాలతో చేసిన పెద్ద దండను ధరించినవాడు. నీలమౌళి ఇంద్రనీలమణిమయమైనటువంటి కిరీటం, మౌళి తల మీద కలవాడు. పినాకధృత్ పినాకమనుడి ధనస్సును ధరించినవాడు. ఉమాపతి ఉమా బ్రహ్మ విద్యకు పతి, యథేష్టంగా వినియోగించగల బ్రహ్మవిద్య కలవాడు. ఉమాకాంత ఆ బ్రహ్మవిద్య చేతనే ఉమాదేవిచే వరించబడ్డవాడు. జాహ్నవీధృత్ జాహ్న మహర్షి చెవి నుండి ఉద్భవించింది గంగ కదా, ఆమెను మళ్ళీ ధరించినవాడు. ఉమాధవః హిమవంతుడి కూతురైన ఉమాదేవికి భర్త. వరో వరాహో వరదో వరేణ్యస్సు మహాస్వనః మహాప్రసాదో దమన శత్రుః శ్వేతపింగళః. వరో వరాహః ఆద్యుడైన భూమి ఆద్యుడు ఉద్ధరించిన యజ్ఞవరాహమూర్తి రూపుడు. వరదః శ్రేష్ఠులైన నానావతారాలతో జగత్తును పాలించేవాడు. వరేణ్యః వరేణ్యుడు, వరిణీయుడు, వరింపదగినవాడు. సుమహాస్వనః గొప్ప గర్జన చేయువాడు. హయగ్రీవరూపుడు. మహాప్రసాదః భక్తులపై మహానుగ్రహము చూపించేవాడు. దమనః దమనము మొల్లలులాగా పరిమళం గలవాడు. దమనం చేత పూజింపబడినవాడు. శత్రువులను అణిచివేసేవాడు. శత్రుహ కామాది శత్రువులను చంపేవాడు. శ్వేతపింగళః అర్ధనారీశ్వరుడికి కుడి అంటే దక్షిణ భాగం తెల్లనిది, వామ అంటే ఎడమ భాగం పింగళవర్ణం గలది కనుక శివుడు శ్వేతపింగళుడు. పీతాత్మా పరమాత్మా చ ప్రయతాత్మా ప్రధానధృత్ సర్వపార్శ్వముఖశ్రియక్షో ధర్మ సాధారణో వరః. పీతాత్మ బంగారు వర్ణం గల శరీరం గలవాడు. పరమాత్మ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయములనే 5 కోశాలను మించిన పరమాత్మ స్వరూపుడు, ఆనందమాత్ర స్వరూపుడు. ప్రయతాత్మ శుద్ధమైన చిత్తం గలవాడు. ప్రధానధృత్ త్రిగుణాత్మకమైన జగత్కారణము అజ్ఞానము ప్రధానమనమడుగుతుంది, దానిని అధిష్ఠించినవాడు. సర్వపార్శ్వముఖ
4 పక్కలను ఊర్ధ్వభాగానికి ముఖములు గలవాడు. కావుననే పంచవక్త్రుడు. త్ర్యక్ష 3 నేత్రాలు గలవాడు. సూర్య చంద్ర అగ్ని రూపాలు నేత్రములు. ధర్మ సాధారణో వరహ ధర్మానికి పుణ్యానికి అనురూపమైన ప్రసాదం కలవాడు. చరాచరాత్మా సూక్ష్మాత్మా అమృతో గోవృషేశ్వర సాధ్యర్షిర్వసురాదిత్యః వివస్వాన్ సవితామృత. చరాచరాత్మ చరాచర ప్రాణులకు ఆత్మరూపుడు. రలయోరభేద ఆకాశ మార్గాలు 2, ఒకటి చలము, రెండవది అచలము. మొదటిది ఆవృత్తి మార్గము, రెండవది అనావృత్తి మార్గము. మొదటిది కర్మానురూపము, రెండవది ప్రసాదానురూపము. అటి చలాచల చరాచర మార్గాలే తానైన వాడు శివుడు. సూక్ష్మాత్మ పై మార్గాలు రెండిటిలో కూడా కనిపించని సూక్ష్మరూపుడు కూడా అని చెప్పుకోవచ్చు ఇక్కడ. అమృతో గోవృషేశ్వర అమృతుడంటే మరణవర్జితుడు, నిష్కాముడు. గోవృష పృథివీకి పతి అనగా ధర్మము, ధర్మానికి ఈశ్వరుడు. నిష్కామ ధర్మానికి అమృతత్వాన్ని, మోక్షరూపమైన ఫలాన్ని ఇవ్వటానికి సమర్థుడు. సాధ్యర్షి సాధ్యులంటే దేవతలకు దేవతలు, అంటే వారికి ఋషి ఆచార్యుడు. వసురాదిత్య అదితి పుత్రుడైనటువంటి వసుస్వరూపుడు. వివస్వాన్ సవితామృత వివస్వాన్ సవితా అమృత ఈ 3ను కలిసి ఒకే నామం. దీనికి సూర్యుడని అర్థం, చంద్రుడని కూడా అర్థమవుతున్నది. వ్యాససర్గస్సు సంక్షేపో విస్తరః పర్యయో నరః ఋతుః సంవత్సరో మాసః పక్షః సంఖ్యా సమాపనః. వ్యాసః పురాణ ఇతిహాసాలను సృష్టించినవాడు, విస్తారమైన రూపం గలవాడు. సర్గ సుసంక్షేపో విస్తరః వేదాలను విభజించినవాడు, వాటిని సంక్షిప్తంగా సూత్రాలుగాను పురాణాలుగాను విస్తరించి ప్రశిష్యులకు బోధించినవాడు. ఈ పదాలను ఒకే నామంగా చెప్పాలి. హోమములో అయితే ఓం సర్గాయ సుసంక్షేపాయ విస్తరాయ స్వాహ. నామావళిలో అయితే ఓం నమః సర్గాయ సుసంక్షేపాయ విస్తరాయ అని చెప్పాలి. పర్యయో నరః అంతటా వ్యాపించేవాడు, అతడే జీవుడు. సమష్టి జీవుడైన వైశ్వానర రూపుడు కూడా తానే. ఋతుస్వరూపుడు. సంవత్సర సంవత్సర స్వరూపుడు. మాసః మాసస్వరూపుడు. పక్షః పక్షస్వరూపుడు. సంఖ్యా సమాపన ఋతువులు మొదలైన సంఖ్యా సమాప్తి స్వరూపుడు. అయనాలను పక్షాలను లెక్కించటానికి అనుగుణంగా మకర కర్కాటక సంక్రమణాలు, అమావాస్య పౌర్ణిమ మొదలైన పుణ్య సమయాలు అన్నీ కూడా శివుడి రూపమే అయి ఉన్నాయి. కలాహ కాష్ఠాలవా మాత్రాహ ముహూర్తాహ క్షపాహ క్షణాహ విశ్వక్షేత్రం ప్రజాబీజం లింగమాద్యస్తు నిర్గమః. కలాహ 30 కాష్టములు ఒక కళ, 450 రెప్పపాట్ల కాలము. కాష్ఠాహ 18 నిమిషాలు 15 రెప్పపాట్ల కాలము. లవాహ తామరాకులను కట్టగట్టి సన్నటి సూదిలో ఆ ఆకులను గురిచితే ఒక్కొక్క ఆకు బాగా సూది దిగటానికి ఎంత కాలం పడుతుందో ఆ సమయాన్ని లవము అంటారు. మాత్రాహ ఇది కాలములో స్వల్ప భాగము, ఒక హ్రస్వాక్షరాన్ని పలకటానికి గల కాలము. ముహూర్తాహ క్షపాహ అంతా ఒకే నామం. ముహూర్తము పగలు రాత్రి, 12 క్షణాలు ఒక ముహూర్తము. అహహ పగలు, క్షప రాత్రి. క్షణాహ 30 కలలు ఒక క్షణము. త్రుటి 905వ నామమైనటువంటి ఋతువు అనే నామం దగ్గర నుండి ఇంతవరకు అన్ని నామాలను కాల విభాగం గురించి తెలిపే పదాలు. సర్వ విభాగాలతో కూడినటువంటి కాలస్వరూపుడు. విశ్వక్షేత్రం బ్రహ్మాండం అనే వృక్షం ఉద్భవించటానికి మూలస్థానమైన వాడు జగద్యోని. ప్రజాబీజం
ప్రజల బీజము, మాయతో కూడిన రూపుడు, అవ్యక్తుడు, లింగం, మహత్తత్వము, ఆద్యో నిర్గమ, ప్రపంచం పుట్టటానికి అంకురం వంటివాడు, అందరికంటే ముందు ప్రకటమైన వాడు. సదసద్వ్యక్తమవ్యక్తం పితామాతా పితామహః, స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం త్రివిష్టపం. సత్ కార్యరూపుడు, అసత్ కారణరూపుడు, వ్యక్తం ఇంద్రియములచే గ్రహించదగినవాడు, అవ్యక్తం నేనెవరో తెలియదు అనే అనుభవైక్య వేద్యమైన అజ్ఞాన రూపుడు. ఎన్నో రూపాలు ఉన్నా కూడా ఈ రూపం ఇలాంటిదని తెలియబడని వాడు. పితా తండ్రి, మాత తల్లి, పితామహ తాత, స్వర్గద్వారం తపస్సు, దీనిచే స్వర్గము లభిస్తుంది. ప్రజాద్వారం రాగము, రాగం వల్లనే సంతానం కలుగుతుంది. మోక్షద్వారం వైరాగ్యం వల్లనే మోక్షం సిద్ధిస్తుంది. త్రివిష్టపం, త్రివిష్టం అంటే స్వర్గం, స్వర్గ సాధనమైన ధర్మస్వరూపుడు త్రివిష్టం. నిర్వాణం హ్లాదనశ్చైవ బ్రహ్మలోకః పరాగతిః, దేవాసుర వినిర్మాత దేవాసుర పరాయణః. నిర్వాణం మోక్షరూపుడు, హ్లాదనః ఆనందపరచువాడు, బ్రహ్మలోకః సత్యలోక రూపుడు, పరాగతిః దానిని మించిన గతి మోక్షము పొందదగినవాడు, దేవాసుర వినిర్మాత దేవతల రాక్షసులను సృష్టించినవాడు, దేవాసుర పరాయణ దేవతలను రాక్షసులకు ఉత్తమమైన ఆశ్రయము. దేవాసుర గురుర్దేవః దేవాసుర నమస్కృతః, దేవాసుర మహామాత్రః దేవాసుర గణాశ్రయః. దేవాసుర గురు, దేవాసుర దేవగురువు బృహస్పతి, అసుర గురువు శుక్రుడు, వీరిరువురి రూపం కూడా అయినవాడు. దేవతలకు రాక్షసులకు కూడా పూజ్యుడు శివుడు. దేవః మోదించువాడు, ఆనందస్వరూపుడు, సర్వభూతాలయందు ఆత్మగా భాషించువాడు. దేవాసుర నమస్కృతః దేవాసురులచే నమస్కరింపబడే అటువంటి వాడు. ఇతర ఇంద్రాదులు దేవతలచే మాత్రమే నమస్కరించబడేవాడు, అంతే దేవతలచే మాత్రమే వాళ్ళు మాత్రం నమస్కరించబడేవారు కూడా. కానీ శివుడు మాత్రం రాక్షసుల చేత కూడా నమస్కరింపబడేవాడు. దేవాసుర మహామాత్ర దేవాసుర శ్రేష్ఠుడు, దేవాసురులు అనేటువంటి మదగజాలను నియంత్రించేవాడు. దేవాసుర గుణాశ్రయ దేవతల అసురుల సముదాయానికి ఆశ్రయమైనవాడు, ఆశ్రయించదగినవాడు. దేవాసుర గణాధ్యక్షః దేవాసుర గణాగ్రణీః, దేవాతిదేవో దేవర్షిః దేవాసుర వరప్రదః. దేవాసుర గణాధ్యక్షః ఇంద్ర రూపంలో దేవతల గణానికి, విరోచన రూపంలో విరోచనుడు బలిచక్రవర్తి తండ్రి, రాక్షస గణానికి అధ్యక్షుడుగా ఉన్నవాడు. దేవాసుర గణాగ్రణీః సేనాని, దేవతల సేనకు కుమారస్వామి, రూపంలోనూ రాక్షస సేనకు కేశి అనే దైత్యుడి రూపంలోనూ సేనానాయకుడిగా ఉన్నవాడు. దేవాతిదేవః ఇంద్రియాలను అతిక్రమించి స్వయంగానే ప్రకాశిస్తున్నవాడు. దేవర్షికి దేవతల్లో ఋషి నారదుడు, నారద స్వరూపుడు. దేవాసుర వరప్రద దేవాసురులను వరములిచ్చేవాడు. వరాలు ఇవ్వటానికి దేవతలు రాక్షసులు అనేటువంటి భేదాన్ని చూపనివాడు, భక్తిని మాత్రమే చూసి వరాలిచ్చేవాడు. దేవాసురేశ్వరో విశ్వః దేవాసురమహేశ్వరః, సర్వదేవమయోచింత్యః దేవతాత్మాత్మసంభవః. దేవాసురేశ్వరః దేవాసురుల అంతరంగాలలో చరించువాడు. విశ్వః జగత్తు అనే గర్భంలో పడుకునేవాడు. దేవాసుర మహేశ్వరః దేవాసురులో అంతర్యామి అయిన ఈశ్వరుడికి సైతం అధిష్టానమైనవాడు, కనుకనే మహేశ్వరుడు. సర్వదేవమయః సర్వదేవతలతో నిండిన శరీరము కలవాడు, సర్వదేవతలకు సుఖాన్ని ఇచ్చువాడు. అచింత్యః శివుణ్ణి మించి చింతింపదగినవాడు లేడు, విష్ణువు చేత కూడా ధ్యానించబడేవాడు. ఆ విష్ణువు
దేవతాత్మ, దేవతలకు అంతరాత్మ రూపుడు, స్వరూపుడు, ప్రత్యగ్రూపుడు, ఆత్మసంభవ, తనంత తానుగా పుట్టినవాడు, తన జన్మకు తానే కారణమైనవాడు. ఉద్భిత్రివిక్రమో వైద్య విరజో నీరజో మరః ఈడ్యో హస్తీశ్వరో వ్యాఘ్రః దేవసింహో నరర్షభ. ఉద్భిత్ అంటే పైకి వచ్చేది, ఆవిర్భవించేది, ఫలం అని అర్థం. ఇది స్థావర రూప ఫలమైన, యజ్ఞరూప ఫలమైన తానే అయినవాడు. త్రివిక్రమ, 3 లోకాలను పాదాలచే అతిక్రమించిన వామన రూపుడు కూడా తానే. వైద్య, విద్యావంతుడు, భవమనే రోగానికి చికిత్స చేసేవాడు. విరజ, మలినం లేనివాడు, నిర్మలుడు. నీరజ, రజోగుణం లేనివాడు. అమరః, నాశం లేనివాడు. ఈడ్య, స్తుతింపదగినవాడు. హస్తీశ్వర, శ్రీకాళహస్తీశ్వరుడు, వాయులింగం. వ్యాఘ్ర, వ్యాఘ్రేశ్వరుడు. దేవసింహ, దేవతలలో మిక్కిలి పరాక్రమం కలవాడు, శ్రేష్ఠుడు. నరర్షభ, నరుల్లో కూడా శ్రేష్ఠుడు, అవతారం ఎత్తినప్పుడు. విబుధోగ్రవర సూక్ష్మ సర్వదేవస్తపోమయ సుయుక్త శోభనో వజ్రీ ప్రాసానాం ప్రభవో వ్యయ. విబుధ, విశేషించి బుద్ధిమంతుడు, సర్వజ్ఞుడు. అగ్రవర, అగ్రస్థానంలో ఉండి యజ్ఞ భాగాలను పొందువాడు. సూక్ష్మ, అందరిలో ఉన్న చూపులకు అందనంతగా సూక్ష్మరూపుడు. సర్వదేవ, ఆయా దేవతల యందు సంపూర్ణంగా పరిసమాప్తమైన వాడు. సర్వదేవ స్వరూపుడు. తపోమయ, తపః ప్రధానుడు. సుయుక్త, చక్కగా సన్నుద్ధుడై ఉండేవాడు కూడా. మిక్కిలి జాగరూకుడిగా అన్ని విషయాలను కూడా గమనించేవాడు. శోభన, కళ్యాణ రూపుడు, కళ్యాణచంద్రుడు. వజ్రీ, వజ్రాన్ని ధరించేవాడు. ప్రాసానాం ప్రభవ, ప్రాసము మొదలైనటువంటి ఆయుధాలను ఉత్పత్తి స్థానం అయినవాడు. అవ్యయ, మార్గాలతో పొందలేనివాడు, కేవలం ఏకాగ్రచిత్తంతోనే సాధించబడేవాడు. విష్ణువుకు సైతం త్రైలోక్య ఐశ్వర్యాన్ని కలిగించేవాడు. గుహకాంతో నిజసర్గః పవిత్రం సర్వపావనః శృంగీ శృంగప్రియో బభ్రూ రాజరాజో నిరామయః. గుహ, కుమారస్వామి రూపుడు. కాంతః, ఆనందానికి పరాకాష్ఠ అయినవాడు. నిజసర్గ, తనను తాను సృష్టించుకునేవాడు. పవిత్రం, పవి, వజ్రాయుధము, వజ్రపాతంతో సమానమైన మృత్యు దుఃఖం నుండి రక్షించేవాడు. సర్వపావన, బ్రహ్మదేవుడు మొదలైన వారికి సైతం శుద్ధీకరణుడైన వాడు. శృంగి, వృషభాది రూపుడు. శృంగం, కొమ్ము, కైలాసగిరి స్వరూపుడు. శృంగప్రియ, పర్వత శిఖరాన్ని ఆశ్రయించేవాడు. బభ్రుహు, శని రూపుడు. బభ్రుహు, శివుడు, పింగళవర్ణం కలవాడు. విభర్త లోకాలను భరించువాడు. రాజ, యక్షులకు రాజకుబేరుడు, కుబేర రూపుడు. నిరామయ, నిర్దోషుడు. ఆమయం అంటే రోగం, పుట్టుక అనేటువంటి రోగం నుండి తప్పించేవాడు. అభిరామస్సురగణో విరామః సర్వసాధనః లలాటాక్షో విశ్వదేవః హరిణో బ్రహ్మవర్చసః. అభిరామ, ప్రీతి కలిగించువాడు, యోగులకు ధ్యానింపదగినవాడు. సురగణ, దేవతాగణ స్వరూపుడు. విరామ, సర్వ పరమరూపుడు, ప్రశాంత స్వరూపుడు. అవసాన సమయాల్లో ప్రాణాలను లయం చేసేవాడు. సర్వసాధన, సర్వకర్మలు ఎవడిని పొందటానికి సాధనాలో ఆతడైనవాడు. లలాటాక్షక, నుదుటి మీద కన్ను గలవాడు. విశ్వదేవ, విశ్వము, బ్రహ్మాండము అనేది బంతులతో క్రీడించేవాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.